టాలీవుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమాని ఈ సంక్రాంతికి రిలీజ్ చేయనున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ని పలకరించబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే. నిర్మాత దిల్ రాజు మరోవైపు భారీ బడ్జెట్తో ఎంతో నమ్మకంగా ఈ సినిమాని తీశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే సినిమాపై ఉన్న అంచనాల్ని ఖచ్చితంగా పెంచిందని చెప్పుకోవచ్చు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ అవ్వగా ఆద్యంతం ఆకట్టుకుంటోంది. నెంబర్ 1 ట్రెండింగ్లో కొనసాగుతోంది. మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఇటీవరకే అమెరికాలో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అక్కడ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యధికంగా విజయవంతంగా కొనసాగిన విషయం తెలిసిందే. ఇక తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ని నిర్వహించనున్న విషయం తెలిసిందే. రాజమండ్రిలో ఇప్పటికే ప్లేస్ సిద్ధం చేసేశారు. అయితే ఈవెంట్కి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ గారు వస్తున్న విషయం విదితమే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆయన కొడుకు అఖిరానందన్ కూడా వస్తూ ఉన్నారట. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. ప్రెస్ యూనిస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ముగ్గురినిపై ఒకే స్టేజ్పై చూడడం అభిమానులకి కన్ను పండుగలని తెలుస్తోంది. ప్రెస్ యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు ఈ గేమ్ చేంజర్ చిత్రంలో ఎస్జే సూర్య, శ్రీకాంత్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కీలక పాత్రలు నటిస్తున్న విషయం విదితమే. తమన్ సినిమాకి మ్యూజిక్ అందించాడు. మొత్తానికి మెగా ఫ్యాన్స్కి సంక్రాంతికి 3 రోజుల ముందే రాబోతోంది. ఇప్పటివరకు ట్రైలర్ కిక్ని ఎంజాయ్ చేయాల్సిందే మరి.